గుర్రం మరియు గాడిద. కోసల రాజ్యంలో ఓ సైనికుడు ఉండేవాడు. అతని ఇంట్లో ఓ గాడిద, ఓ గుర్రం ఉండేవి. సరుకులు, కట్టెలు మోసుకురావటం వంటి పనులన్నింటినీ గాడిదతో చేయించుకునేవాడు ఆ సైనికుడు. దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళినప్పుడు, ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే గుర్రంపై వెళ్ళేవాడు. దాంతో ఆ గుర్రానికి గర్వం పెరిగిపోయింది. గాడిదని చిన్నచూపు చూడటం మొదలుపెట్టింది. నీ బతుకంతా ఇంతే, ఎప్పుడూ బరువులు ఈడ్చుకుంటూ ఉండవలసిందే. ఓ రోజు సాయంత్రం అలసిపోయి వచ్చిన గాడిదతో హేళనగా మాట్లాడింది ఆ గుర్రం. గాడిద సమాధానం చెప్పకుండా నిలబడింది. నీతో పోల్చుకుంటే నేను చేసే పనులు చాలా గొప్పవి అంది గుర్రం. అలసటగా ఉండటం చేత దానికి జవాబు చెప్పలేదు గాడిద. ఆ రోజు గడిచింది. మరునాడు సాయంత్రం అయింది. ఎప్పటిలాగానే గాడిద రాగానే మాట్లాడటం మొదలుపెట్టింది గుర్రం. ఈరోజు నేను రాజధానికి వెళ్ళాను, మహారాజును చూశాను. మరి నువ్వో? గాడిదని అడిగింది గుర్రం. ఇంటికి అవసరమైన కట్టెల్ని అడవి నుంచి మోసుకొచ్చాను అని చెప్పింది గాడిద. చూసావా, నీకు నాకు తేడా? ఇకనైనా నేను గొప్పదాన్నని ఒప్పుకో, పొగరుగా అంది గుర్రం. ఇక లాభం లేదు. రోజు రోజుకి దీనికి నోటు దురుస్తనం ఎక్కువవుతుంది. ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుని ఆ రాత్రి నిద్రపోయింది గాడిద. మరునాడు ఉదయాన్నే పశుశాలకు వచ్చాడు సైనికుడు. ఈరోజు పక్క ఊరు నుంచి కొన్ని సరుకులు తీసుకురావాలి, తొందరగా వెళదాం పద గాడిదతో అన్నాడు సైనికుడు. నా ఆరోగ్యం సరిగా లేదు, నేను మోయలేను, దయచేసి ఈ రోజుకు నన్ను వదిలేయండి అని ప్రాధేయపడింది గాడిద. కాసేపు ఆలోచించి సర్లే అంటూ గుర్రాన్ని తీసుకుని పక్క ఊరికి వెళ్ళాడు సైనికుడు. సరుకులన్నింటినీ మూటగట్టి గుర్రం వీపుపై వేశాడు. అంతవరకు సరుకుల్ని మోసి ఎరగదు కదా గుర్రం. వాటిని వీపు మీద పెట్టుకుని ఓర్పుగా ఎలా నడాలో దానికి దారిలో తెలియలేదు. కొన్ని మూటల్ని కింద పడేసింది. వెంటనే కొరడాతో వీపుపై చిల్లుమనేటట్లు గుర్రాన్ని కొట్టాడు సైనికుడు. సరుకుల్ని పడేయకుండా తిన్నగా నడలేవా అంటూ మరోవైపు తగిలించాడు. ఇలా దారి పొడవునా దెబ్బలు తిని ఇంటికి చేరుకుంది గుర్రం. చూసావా నా పని, నువ్వు చేసేసరికి ఎన్ని కష్టాలు వచ్చాయో అలసిపోయిన గుర్రంతో అంది గాడిద. నీతి: గాడిద పని గాడిద చెయ్యాలి, గుర్రం పని గుర్రం చేయాలి.